హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. గత కొన్ని రోజులుగా పోలీసులతో ఆటలు ఆడుకుంటున్నటువంటి దాకుడు మూతలు ఆడుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, వైసీపీ కీలక నేతను పోలీసులు అదుపులో తీసుకోబోతున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇవాళ ఏదో సమయంలో ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారు అనే వార్తలు మనకు అంతా ఉన్నాయి. అరెస్టుకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆయన ఇంటిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చుట్టుముట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇవాళ నిజానికి పోలీసు విచారణకి గత 3 రోజులుగా వస్తానని చెప్తూ రావట్లేదు ఆయన. ఇవాళ నెల్లూరు వస్తానని సమాచారం కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు, కానీ రాలేదు. హైదరాబాద్లో ఆయన ఉన్నారు. హైదరాబాద్లో ఆయన ఉన్నారని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో ఆయన ఇంటిని చుట్టుముట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎలా చూడాలి ఆయన అరెస్టును అసలు? అంటే మాజీ మంత్రుల్లో మొదటి అరెస్టా కాకాని గోవర్ధన్ రెడ్డి. గతంలో మనం చూసాం మాజీ ఎమ్మెల్యేలంతా వరుస అరెస్టులు. ఇప్పుడు మాజీ మంత్రుల మధ్య ఒక రేసు నడుస్తోందని. విడుదల రజనీ ముందు అరెస్ట్ అవుద్దా, రోజా ముందు అరెస్ట్ అవుద్దా, కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు అరెస్టా, పేర్ని నాని అరెస్టా? అది బెట్టింగ్ అవుతున్నాయి వీటి మీద. మాజీ మంత్రుల్లో ఎవరు ముందు అరెస్ట్ అంటే నేనే అన్నాడా కాకాని. ఎందుకంటే ఇవాళ అతను పరారు. ఇప్పుడు ఆయన నెల్లూరులో ఆయన ఇంటికి, లేకపోతే సర్వేపల్లిలో, లేకపోతే ఎక్కడ హైదరాబాదులో నోటీసుల మీద నోటీసులు. ఇప్పుడు 3 నోటీసులు ఇచ్చినా కూడా అతను హాజరు కాకపోవటం. ఒక నోటీసు వస్తే హాజరైతే తప్పేంటి? ఎందుకు వీళ్ళు ఇలా మరి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. విచారణకి మాత్రం హాజరు కావట్లేదు. మీడియా ముందుకు వచ్చి నేను తప్పు చేశాను చెప్పండి, ఎందుకు నన్ను అక్రమంగా వేధిస్తున్నారు చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది అక్కడికి వెళ్ళి చెప్పాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళు విచారణకు పిలిచారు, మొన్న విజయసాయిరెడ్డి హాజరయ్యాడు, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు. ఇప్పుడు అది కదా. ఇవాళ నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే భయపడేది ఎవరు? తప్పు చేసిన వాళ్ళే భయపడేది. దాక్కునేది ఎవరు? మరి భయపడే వాళ్ళే దాక్కుంటారు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో ఆ క్వార్జీ ఏది అక్రమ తవ్వకాలు మనం చూసాం. 250 కోట్ల స్కామ్. అందులో మరి ఆయన A4 నిందితుడుగా నువ్వు హాజరై నాకు అసలే పాపం తెలియదని చెప్పు. అందరూ అదే చెప్తున్నారు కదా. ఏమని? ఇప్పుడు నోటీసులు తీసుకోవటం, అక్కడికి వెళ్ళడం, ఏసీబీయో సిఐడియో విజిలెన్సో ఏం సమాధానాలు చెప్తున్నారు వీళ్ళంతా? గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా, ఇలాంటి సమాధానాలు మరి కాకాని కూడా చెప్పచ్చు. అంతే తప్ప దాక్కోవటం ఏంటి? దాక్కుని మళ్ళీ పోస్టులు పెట్టడం ఏంటి? ఫోటోలు వీడియోలు ఉగాది వేడుకల్లో ఉన్నా, లేకపోతే ఏదో శుభకార్యంలో ఉన్నా, సాయంత్రం వస్తున్నా. అంటే ఇవాళ కాకాని గోవర్ధన్ మెడ చుట్టూ అనేక కేసులు. ఫోర్జరీ కేసు ఏది మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేశారంట. అవునా? ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్పుడు ఒకటే పార్టీలో ఉన్నారు కదా. మరి ఎంపీ సంతకమే నువ్వు ఫోర్జరీ చేసావంటే ఇప్పుడు ఆ కేసు మెడకు చుట్టుకుంటుందా? అదే కాదు. సరే, మన ఎవరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన ఆయన 1000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడని, ఏదో విదేశాలకు ఆయన డబ్బు అంతా చేసినట్టుగా డాక్యుమెంట్స్ సృష్టించి, ఎలా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇప్పుడు కేసులు చుట్టుకుంటాయనా? ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే కాకాని పోసాని పరిస్థితేనా? అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళా పొన్నవోళ్ళకు పని వచ్చిందా? ఎక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి? అంటే మనం చూసాం. నేను పలానా నెల్లూరు వెళ్ళేసరికి మళ్ళీ ఇచ్చాపురం తీసుకెళ్తున్నారు, లేకపోతే శ్రీకాకుళం తీసుకెళ్తున్నారు, అనేక. అసలు ఇక్కడికి వచ్చేసరికి ఇంకో పీడీ యాక్ట్ పెడుతున్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అటు ఆ ఫోర్జరీ కేసులే కాదు, SC ST అట్రాసిటీ కేసు. SC ST ఎందుకు పెట్టారు సార్? ఎవరో వాళ్ళ గిరిజనులు, వాళ్ళని ట్రైబల్స్ని అతను బూతులు తిట్టిన దీంట్లో. అదే ఆ కేసే కాదు, అసలు ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాల కేసులు ఉన్న నేపథ్యం. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక తప్పు చేస్తే మనం ఫలానా చట్టం ఫలానా సెక్షన్ అని ఆలోచించవచ్చు. వీళ్ళు అనేక తప్పులు చేసిన పరిస్థితుల్లో అందుకే తప్పించుకు తిరుగుతున్నాడా? ఇప్పుడు అందుకే ఈ నోటీస్కి ఎంక్వైరీకి హాజరు కావటం లేదా? గతంలో కూడా చూసాం. అప్పుడు ఇట్లాగే జంప్ ఏది 3 ఏళ్ల క్రితం హైకోర్టు బెయిల్ తిరస్కరించేసరికి 3 నెలలు ఆయన అబ్స్కాండ్ అయ్యాడు. అవును, 3 నెలలు అబ్స్కాండ్ అయ్యి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చినాక అప్పుడు మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు జోగి రమేష్ మనం చూసాం.
ఎట్లా కేసులు పెట్టడం, జోగి రమేష్ కొడుకు లేకపోతే జోగి రమేష్ తమ్ముడు వాళ్ళు అబ్స్కాండ్ అవ్వడం. ఈ ముందస్తు బెయిల్స్ కోసం పిటిషన్లు ఏంటి, ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఏంటి, ఈ అరెస్టులు, ఈ జైళ్ళు, ఇంకొకళ్ళు హాస్పిటల్స్లో చేరిపోతారు. ఇప్పుడు కాకాని చేరలేదు హాస్పిటల్లో, ఇప్పటికైతే చేరలేదు వార్తల ప్రకారం. మరి అంటే ఇప్పుడు కొడాలి నాని ఏది బైపాస్ సర్జరీ అని చెప్పి అప్పుడు ఇవాళ ముంబైలో ఏదో మరి సర్జరీ సక్సెస్ అంటున్నారు. లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూంలో జారిపడి చెయ్యి ఇరగటం, ఏదో ఆపరేషన్ నారాయణాద్రి హాస్పిటల్స్ ఏదో అనుకుంటాను. మొన్న కూడా లోకేష్ బాబు అన్నట్టున్నాడు కదా, రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ తెరవకముందే వీళ్ళు గుండెపోట్లు వస్తున్నాయి, బాత్రూంలో జారిపడి కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి బాత్రూంలో జారిపడతాడా, లేకపోతే గుండెపోటు వస్తుందా? అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారు, కళ్ళు నెత్తికెక్కినాయి. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇవి వేధింపులు కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా జరిగింది వేధింపులు మనం చూసాం. వందలాది పోలీసులు అచ్చెన్నాయుడు ఇంటిపై దాడి, అర్ధరాత్రి అచ్చెన్నాయుడిని అప్పుడే పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాడిని లిఫ్ట్ చేసి తీసుకురావటం, 5-6 జిల్లాలు రోడ్డు మార్గాన్ని ఈడ్చుకురావటం. ఆయన చూసి అవేటి ఒకవైపు రక్తం ఓడుతున్న పరిస్థితి. కొల్లు రవీంద్ర 53 రోజులు జైల్లో పెట్టారు ఎవరిని, అప్పటి మాజీ మంత్రిని. అయ్యన్న పాత్ర ఇంటిపై అసలు మామూలుగా దాడి జరగల. అరే అసలు బందిపోట్లు మీద దాడి చేసినట్టుగా వందల పోలీసులు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడేంటి, చక్కగా నోటీస్ ఇస్తున్నారు, బొట్టు పెట్టి పేరంటానికి పిలిచినట్టు పిలుస్తున్నారు. ఏది ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టుగా. నీకు పలానా రోజు పలానా టైము పలానా కార్యాలయంలో మీరు హాజరవ్వండి అని బొట్టు పెట్టి పిలిస్తే కూడా వీళ్ళు రాకపోతే ఎట్లా? ఏమన్నా డిఎస్పీ కార్యాలయానికి రమ్మని పిలిచారు, సర్వేపల్లి డిఎస్పీ కార్యాలయానికి రమ్మని. అంటే ఒక భయం, ఏది ఒక తప్పు. ఆ నేరాలు ఇవాళ ఘోరాలు వీళ్ళని వెంటబడి తరుముతున్నాయి. ఎంత దూరం పారిపోతారు, ఎక్కడి దాకా పారిపోతారు? జగన్మోహన్ రెడ్డి మొన్న ఎవరో సుబ్బారాయుడు ఎస్పీని ఉద్దేశించి అంటాడు, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తా అంటాడు. నిజానికి ఆ కామెంట్ మీద ఏం కేసు పెట్టరు సార్ జనరల్గా? కేసు పెట్టాలా, కానీ ఏంటి మరి హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు సుబ్బారాయుడు ఇప్పుడు తను వేరే ఏదో పోస్ట్ వచ్చినట్టు ఉంది, రెడ్ శాండల్స్ దానిపైన టాస్క్ ఫోర్స్లోనో దేంట్లోనో పెట్టినట్టున్నారు. అయినా కూడా ఇలా పోలీసుల్ని బెదిరించటం, బ్లాక్మెయిల్ చేసేటట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కేసులు పెట్టారు, వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, దానికి పోలీసుల్ని బెదిరించడం ఏంటి? అవును. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మనం చూసాం ఏంటి, అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి సిఐని అక్కడ ఉన్న డిఎస్పీని బెదిరించటం, ఏమని యూనిఫామ్ ఇప్పదీసి మరి మిమ్మల్ని లాక్కొస్తాం, బట్టలు ఉడదీసి లాక్కొస్తామని అన్న మాటలు. ఇవాళ మీరు నేరస్తులు, నిందితులుగా మిమ్మల్ని పిలుస్తుంటే, మీరు పోలీసునే బెదిరిస్తుంటే ఒక గేమ్ నడుస్తోంది. ఏంటి, ఒక వేట నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక హంటింగ్ నడుస్తుంది అన్నమాట. ఒక మురగ వేటలాగా ఉంది వాళ్ళ కూటమి ప్రభుత్వం. వీళ్ళందరినీ వేటాడటం చూస్తుంటే ఉచ్చు బన్నుతున్నారు, ఆ ఉచ్చులో వచ్చి ఇరుక్కుంటున్నారు. మామూలుగా వీళ్ళు పాత కేసులు పాత నేరాల్లో అరెస్టులు కాదు, వీళ్ళకి వీళ్ళే మళ్ళీ కొత్త నేరాలు చేస్తున్నారు. వల్లభనేని వంశీ చూసాం, పాత కేసుల్లో అరెస్ట్ కాకుండా కిడ్నాప్ కేసులు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పాత కేసుల్లో పిలిచారు, మరి ఇంకో కొత్త నేరాలు ఇంకేం చేస్తాడో చూడాలి. థ్యాంక్ యూ సార్.